ఇప్పుడు యాక్చువల్‌గా అటల్ బిహారీ వాజ్‌పేయి అనే ఆయన ఒక మహానేత. సో, ఆయన ఇప్పుడు మనకి మన దేశానికి ఎంతో మేలు చేశారు. సో, మన దేశంలో ఒకళ్ళు ఎల్‌కే అద్వానీ గారైతే, ఇంకొకళ్ళు అటల్ బిహారీ వాజ్‌పేయి గారు. సో, ఆయన మన దగ్గర లేరిప్పుడు. సో, ఇప్పుడు ఈ సెలబ్రేషను అంటే ఆయన ఆయన ఎంత గొప్పగా ఈ దేశాన్ని రూపుదిద్దారు అన్నదానికి మనం ప్రతిరూపంగా అతని విగ్రహాన్ని అన్నది పెట్టుకోవడం జరుగుతుంది. అది ప్రతి జిల్లాలో చేస్తున్నాము, ఏదో చేప కింద నీరులాగా చేస్తున్నాము అన్నది కాదక్కడ. సో, అక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక మహానేత అతన్ని మనం స్మరించుకుంటూ పెట్టుకున్నాం. సో, అది ఏ పార్టీ అయినా అవ్వనియండి, అతను ఒక ఉత్తమ వ్యక్తి, అతన్ని మనం స్మరించుకుంటున్నాం. మన నెక్స్ట్ భావితరాలకు కూడా అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. అందుకని మనం ఇదంతా చేస్తున్నాం. ఇదేంటంటే ఇప్పుడు కూటమి అందరం కలిపి మనం ముందుకు వెళ్ళి అందరూ అనుకొని తీసుకున్న నిర్ణయమే. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి కంప్లీట్గా మద్దతు పలికారు. సో, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, అలానే జనసేన అందరం కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్దాం, భావితరాలకు చెప్దాం. యంగ్ రేపు ఎల్లుండో చిన్నపిల్లలు యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి విగ్రహాలు చూస్తున్నారు, కానీ ఎవరి విగ్రహం ఏంటి అన్నది కూడా తెలియట్లేదు. సో, ఇప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి గారి విగ్రహం అని చెప్పి అంతా దాన్ని స్ప్రెడ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి చెప్దామన్నది ఇది ఒక చిన్న ఇన్స్పిరేషన్ మాత్రమే. ఈ నెల 9వ తారీఖు నుంచి కూడా సుపరిపాలన యాత్ర, అటల్ ఆలోచన, మోదీ ఆచరణ అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. ప్రజాస్పందన ఎలా ఉందండి? అందరికి తెలుస్తుందంటారు? డెఫినెట్గా అందరికీ తెలుస్తుందండి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. సో, శ్రీకాకుళంలో కూడా అందరికీ కూడా మారుమూలలో ఉన్న విలేజెస్, మండలాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు చాలామంది నాకు అడగడం కూడా జరుగుతుంది. సో, నేను యాజ్ ఎ డాక్టర్ నా దగ్గరికి పేషెంట్స్ కూడా వస్తుంటారు. అందరూ కూడా నాకు వచ్చిన వాళ్ళలో ఒక 4 to 5% మంది అసలు ఏం జరుగుతుంది మేడం అని అడిగారు. సో, వాళ్ళకి మనం తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆ మహానేత అటల్ బిహారీ వాజ్‌పేయి గారి గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న గ్రామ్ సడాక్ యోజన అయితేనేమి, లేకపోతే స్వర్ణ చతుర్భుజం, మనం వైజాగ్ నుంచి నేను విజయవాడ 4 గంటల్లో వచ్చేసాను అంటే అదంతా ఆ మహానేత వేసిన పునాదే ఇప్పుడు అది అమలైంది. మేడం, యాజ్ ఎ డాక్టర్గా చెప్పండి, పీపీపీ ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూ అనేది రాష్ట్రంలో ప్రస్తుతం అయితే చాలా వివాదాస్పదంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తామన్న పరిస్థితి. ఎవరన్నా పీపీ మోడల్లో కాలేజీలు కట్టడానికి ముందుకు వస్తే కాంట్రాక్టర్ని 2 నెలల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో వేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అదంతా బోగస్ అండి. బేసిక్గా ఏంటంటే మనం ఏం చేసినా, ఇప్పుడు నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. సో, మెడికల్ కాలేజెస్ గురించి వాటి గురించి దగ్గరుండి మనం చూసి ఆ గోడలు దాటుకొని వచ్చిన వాళ్ళం. సో, ఏం చేసినా కానీ మనం జనాలకి ఉపయోగపడుతుంది అంటేనే ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఇప్పుడు మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్సే దానికి ఎగ్జాంపుల్. వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు కూడా ఎన్నో నినాదాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అమలులోకి వచ్చి మనం అంత స్పీడ్గా ఊరు వచ్చేస్తున్నాం, ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళిపోతున్నాం, ఆర్ హైవేస్ కనెక్షన్, గోల్డెన్ క్వాడ్రిలేటర్లు ఇవన్నీ చూసిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈరోజో రేపో గొడవలైనా కానీ జరగాల్సింది జరుగుతుందండి. యాక్సెప్టెన్స్ ప్రజల్లో ఆటోమేటిక్గా వస్తుంది. అంటే దాదాపు 1 కోటి సంతకాలు నేను తీసుకున్నాను, ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు పీపీ మోడల్కి. ఇవి 1 కోటి సంతకాలు కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ తలరాతలు మార్చే రాతలు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అది అంతా బాగస్ అండి, ఉత్తుతిదేనండి అవన్నీ. సో, 1 కోటి సంతకాలు తీసుకున్నారు అంటే మనము పెట్టించేద్దాం 1 కోటి సంతకాలు. కూటమి కలిపి ఇంకా 1 కోటి కంటే ఎక్కువ 100 కోట్ల సంతకాలు పెట్టించవచ్చు. ఓకేనా? వాంటెడ్గా చేయించారంటారు ఈ సంతకాలన్నీ కూడా వాళ్ళు. అది మరి అలాగే అనిపిస్తుంది. సో, ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనం వినడానికైతే చూడటానికైతే అలానే అనిపిస్తుంది. బట్ ఏదైనా కానీ మన దేశ నేతని మనం నమ్ముకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా ఆయన మన దేశానికి మంచే చేస్తారు తప్ప చెడు చేయరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.